తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మాదక ద్రవ్యాల రహిత భారత్కు యువత ముందుండాలి. ప్రధాని మోదీ పిలుపు. ఆస్ట్రేలియాతో ఏపీకి 4 కీలక ఒప్పందాలు. విద్య, క్లీన్ ఎనర్జీ రంగాలకు కొత్త దశ. లష్కర్ బోనాలకు భారీగా భక్తుల రద్దీ. బోనాలకు రాష్ట్ర పండుగగా గుర్తించింది కేసీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలు. అమ్మవారికి ప్రభుత్వం తరపున బంగారు బోనం. తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు. హైడ్రా చర్యలతో జలకళ సంతరించుకున్న ఉప్పల్ నల్ల చెరువు. అధికారులకు సీఎం రేవంత్ అభినందనలు. ఉజ్జయిని బోనాల వైభవం. అమ్మవారిని దర్శించుకున్న సీఎం సహా ప్రముఖులు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ఘనత వైఎస్ జగన్దేనని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. మరోసారి గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం. 7 విద్యార్థులు అస్వస్థత. తల్లిదండ్రుల ఆగ్రహం. బీజేపీ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామని వెల్లడి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు సర్వపక్ష సమావేశం నిర్వహించిన యోగి. జెన్జీ యువత మద్దతుతోనే మోదీ 3 సార్లు గెలిచారు. పీయూష్ గోయల్ వెల్లడి. కావేరీ జల వివాదంపై అఖిలపక్ష సమావేశం. రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమం. డీకే శివకుమార్ ప్రసంగం. మాదక ద్రవ్యాల రహిత యువత అభివృద్ధి చెందిన భారత్ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు కీలక పిలుపునందించారు. దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. 1 కోటి మందికి పైగా యువత ఒకే వేదికపై చేరడం దేశ భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచిందన్నారు. యువతే దేశ అమృత తరమని పేర్కొన్న ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో యువతే ప్రధాన శక్తిగా నిలుస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి ప్రతి యువకుడు నాయకత్వం వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో 4 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జ్యూయిలిన్ హిల్ సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో భాగంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆటిజం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక బోధన, విద్యార్థుల కోసం వర్చువల్ మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు పెట్టుబడుల అవకాశాలను ఆస్ట్రేలియా ప్రతినిధులకు వివరించారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బోనాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించారని తెలిపారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 1800 కోట్లు కేటాయించడంతో పాటు హైదరాబాద్లోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందించినట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్న మంత్రి కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఈ ఉత్సవాలలో పాల్గొనడం విశిష్టత అని పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరైన అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ విలియమ్స్కు స్వాగతం పలికి బోనాల ఆధ్యాత్మిక సాంస్కృతిక విశిష్టతను వివరించారు. తెలంగాణ అమెరికా సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ పనులతో ఉప్పల్, బోడుప్పల్ మధ్య ఉన్న నల్ల చెరువు మళ్లీ జలకళ సంతరించుకుంది. గతంలో ఆక్రమణలు, మురుగునీటితో దుస్థితిలో ఉన్న చెరువును హైడ్రా ఆక్రమణల నుంచి విముక్తి చేసి పూడిక తొలగించి విస్తీర్ణాన్ని 10 ఎకరాల నుంచి 70 ఎకరాలకు పెంచింది. 20 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో ఇన్లెట్లు, మురుగునీటి శుద్ధి కుంటలు, కట్ట నిర్మాణం పూర్తి చేశారు. త్వరలో వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల పార్కు, బోటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. చెరువులను కాపాడడం అంటే భావితరాల భవిష్యత్తును కాపాడమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా అధికారుల కృషిని అభినందిస్తూ ప్రతి చెరువును పరిరక్షిస్తూ ప్రజల ఆస్తిని సంరక్షిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,
బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించగా ఆలయ పూజారులు సీఎం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని నగరం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. లక్షలాది మంది భక్తుల రాక నేపథ్యంలో పోలీసులు, దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా పటిష్ట భద్రతా సౌకర్యాల ఏర్పాట్లు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం మాత్రమే చంద్రబాబు చేశారని, నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, న్యాయ వివాదాల పరిష్కారం, అనుమతులు, పనుల వేగవంతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. జీఎంఆర్ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించిన అమర్నాథ్ భోగాపురం విమానాశ్రయ నిర్మాణ క్రెడిట్ను చంద్రబాబు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అలాగే అబద్ధాల విషయంలో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మరోసారి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో 7 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల ఆరోగ్యం క్షీణించినప్పటికీ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించలేదని పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులే తమ పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తుండగా కలుషిత ఆహారం ఎలా వడ్డించారన్న అంశంతో పాటు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. లక్నోలో పార్టీ శాసనసభ్యుల సమావేశానికి హాజరైన ఆయన ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో అవినీతి, రామాలయ విరాళాల అక్రమాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, E20 ఇంధన విధానం వంటి అంశాలను అసెంబ్లీలో లేవనెత్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో 26,000 ప్రభుత్వ పాఠశాలలను విలీనాల పేరుతో మూసివేశారని, దీంతో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. 62,400 ఉద్యోగాలు తగ్గినట్టు ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారంతా బీజేపీలోనే ఉన్నారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన సర్వపక్ష సమావేశం జరిగింది. శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సమావేశాల కార్యాచరణపై అన్ని పార్టీల నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, ఎస్బీఎస్పీ, నిషాద్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు లక్నోలోని విధాన్ భవన్లో నూతనంగా పునరుద్ధరించిన శాసనమండలి భవనం గ్యాలరీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీకి జెన్జీ యువత పూర్తి మద్దతు ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యువత సహకారం లేకుండా మోదీ వరుసగా 3 సార్లు విజయం సాధించడం సాధ్యమయ్యేది కాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీనేనని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారత్ నిర్మాణానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుకు ఇండియా కూటమి మద్దతు ఇవ్వకపోవడం విచారకరమని, యూపీఏ హయాంలో ధైర్యం లేకే ఆ బిల్లును ఆమోదించలేకపోయారని పీయూష్ గోయల్ విమర్శించారు. కావేరీ జలాల పంపిణీ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల సంక్షేమం, తాగునీటి భద్రతపై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర హక్కుల కోసం అన్ని పార్టీలు ఏకమై పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కావేరీ జలాల విడుదలపై కర్ణాటక ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రయోజనాలకు, పరిరక్షణకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.